నమస్కారం దద్దురి గారు. సాయిరాం. ఇంట్లో మన దేవుడి పటాలను ఏ రోజు కడగాలి అని చాలా మందికి ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుందండి. అదే విధంగా అమావాస్య రోజున కడగవద్దు అని కూడా చెప్తూ ఉంటారు కదా, మరి దీనికి వివరణ ఇస్తారా? ఎప్పుడైనా కూడా పూర్ణ తిథుల్లో మనము ఈ దేవాలయ పటాలు కడగటము, తుడవటము, ఇల్లు కూడా అంతే. ఇల్లు కడగటము, తుడవటం పూర్ణ తిథుల్లో చేయకూడదు. ఈవెన్ శిరోముండనం అంటారు, అంటే క్షవరం, దీన్ని కూడా పూర్ణ తిథుల్లో చేయరు. ఇట్లాంటి పూర్ణ తిథుల్లో చేయకూడని పనులు అనేకం ఉన్నాయి. అంటే అమావాస్య నాడు, పౌర్ణమి నాడు, ఈ రెండే తిథుల్ని పూర్ణ తిథులు అంటారు. అట్లాగే పూర్ణ తిథుల్లో ఈ పటాలు క్లీన్ చేయటాలు, యంత్రాలు క్లీన్ చేయటాలు ఇవన్నీ పెట్టుకోకూడదు. అండ్ పూర్ణ తిథుల్లో వీటికి చాలా పవర్ ఉంటుంది, చాలా శక్తివంతంగా ఉంటాయి. అటువంటప్పుడు యథాస్థితి కొనసాగించాలి. దేవాలయ పటాల విషయంలో కానీ, యంత్రాల విషయంలో కానివ్వండి, యథాస్థితి కొనసాగించాలి. అప్పుడు డిస్టర్బ్ చేయవద్దు వాటిని. యంత్రాలు కూడా చూడండి, అమావాస్యకి చాలా పవర్ఫుల్గా ఉంటాయి. అప్పుడు వాటిని డిస్టర్బ్ చేయకూడదు. కడగటం, తుడవటం ఇట్లాంటివి ఏం చేయకూడదు. మామూలుగా దీపారాధన, నైవేద్య సమర్పణ ఇది చేయటం, స్తోత్ర పారాయణం అని ఉంటే చేసుకోవటం, అంతవరకే పరిమితం చేసుకోవాలి. ఈ అమావాస్య నాడు అందుకే ఈ పటాలు ఇవన్నీ క్లీన్ చేయకూడదు. అందుకని వాటి పవర్ని మనం డిస్టర్బ్ చేసినట్టు అవుతుంది. చూడండి, చాలా పూజలు కూడా అమావాస్య నాడు, పౌర్ణమి నాడు కొన్ని ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారు. దాని అర్థం ఏంటంటే యు ఆర్ ట్రయింగ్ టు అబ్స్ట్రాక్ట్ సమ్ పవర్ ఫ్రమ్ పవర్. ఒక శక్తి నుంచి కొంత శక్తిని మనం పొందటానికి చేసే ప్రయత్నం అన్నమాట. అమావాస్య నాడు అప్పుడు చేసే జపాలు ఇవన్నీ కూడా చాలా ఫలవంతంగా ఉంటాయి. సో అప్పుడు యథాస్థితిని కొనసాగించాలి. కాబట్టి అమావాస్య నాడు మందిరం లోపలి పటాలను కానీ, యంత్రాలను కానీ వీటన్నింటినీ ముట్టుకోకూడదు. అలాగే అండి, ధన్యవాదాలు.